ఈరోజు నేను కోడిగుడ్లు కారం తయారు చేస్తున్నాను. కావలసినవి కోడిగుడ్లు, వేరుశనగపప్పు, ఎండు కొబ్బరి, వెల్లుల్లి రెబ్బలు, ధనియాలు, జీలకర్ర, నువ్వులు. వీటితో కోడిగుడ్డు కారం తయారు చేస్తాను. ధనియాలు, జీలకర్ర వేయించుకోవాలి. నువ్వులు కూడా వేయించుకోవాలి. వేయించుకుంటే మంచి స్మెల్ వస్తుంది, అందుకని వేయించుకోవాలి. సో వేగిపోయినాయి, చిటపట అంటున్నాయి. వేరుశనగ గుండ్లు యాడ్ చేస్తాను. కొబ్బరి కూడా కొంచెం లైట్గా వేయించుకోవాలి. త్వరగా గ్రైండ్ అవుతుంది కొబ్బరి వేపితే. ఇవి వేగినాయి. ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి జార్లోకి తీసుకొని. వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో కారం కొంచెం తీసుకున్నాను. ఇది గ్రైండ్ చేసుకోవాలి. సాల్ట్ కొంచెం యాడ్ చేస్తున్నాను. అన్నీ కలిపి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎగ్ వేయించుకోవాలి ఒక 2 minutes. బాయిల్ చేసిన ఎగ్ యాడ్ చేస్తున్నాను. గోల్డెన్ కలర్ రావాలి. ఇవి ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, తాలింపు గింజలు వేసి వేపుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేయించుకోవాలి. బాగా బ్రౌన్ కలర్లో రావాలి. ఇప్పుడు దీంట్లో చిటికెడు పసుపు యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు దీంట్లో ఎగ్స్, ఉడికించుకున్న నూనెలో వేపించిన ఎగ్స్ యాడ్ చేస్తున్నాను. ఇలా గోల్డ్ కలర్లో వేపుకోవాలి ఉడకబెట్టిన ఎగ్స్. ఇవి యాడ్ చేస్తున్నాను తాలింపులో. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న ఈ కారాన్ని యాడ్ చేస్తున్నాను. దినుసులు వేసి తయారు చేసుకున్న ఈ కారాన్ని యాడ్ చేస్తున్నాను. ఉప్పు, దినుసులు వేసుకున్న కారం అన్నీ కలిపి తయారు చేసుకున్న కారం యాడ్ చేశాను. బాగా కలుపుకోవాలి తాలింపులో. గుడ్లకు పట్టేలాగా కలుపుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. కోడిగుడ్లు కారం రెడీ అయింది. ఇది ఈరోజు నేను తయారు చేసిన వేడివేడిగా కోడిగుడ్ల కారం.
ఇది మనం వేడివేడి అన్నంలో వేసుకొని తింటే బాగుండిద్ది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.